Recursion. Recursion means a function called by itself is called as recursion. Okay, function again other function called as that is called recursion function. Okay, generally what is the use of function? What is the use of function means reusability of code. Reusability of code. అంటే మనం ఏదైనా ఒక ఫంక్షన్ ఎందుకు రైట్ చేస్తామంటే ఒక ఫంక్షనాలిటీని మల్టిపుల్ టైమ్స్ కాల్ చేయడానికి మన ఫంక్షన్స్ అనేవి డెవలప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు రైట్ ఏ ఫంక్షన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. నేను ఏదో ఒక వాయిడ్ డిస్ప్లే ఆఫ్ అనేది రైట్ చేశాను. దిస్ ఈజ్ మై ఫంక్షన్. ఇన్ మై ఫంక్షన్ ఐ వాంట్ టు రైట్ సంథింగ్ printf. నేను ఏదో పైథాన్ అని రైట్ చేశాను. బ్యాక్ స్లాష్ అని అన్నాను. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫంక్షన్ మీరు ప్రోగ్రామ్ రన్ చేస్తే ఇట్ డజంట్ ప్రింట్ ఎనీథింగ్. అంటే మీరు ప్రోగ్రామ్ లో ఫంక్షన్ రైట్ చేశారు కానీ ఫంక్షన్ అనేది ఆటోమేటిక్ అయితే కాల్ అవుతాయి. వెన్ ఇట్ ఈస్ వర్కింగ్ మీన్స్ యాక్చువల్లీ ఎవ్రీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ ఫంక్షన్ ఉంది. అంటే మెయిన్ ఫంక్షన్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మెయిన్ ఫంక్షన్ డజంట్ కంటైన్ ఎనీథింగ్. దట్స్ వై ఇక్కడ ఏ ఒక్కటి ఇంప్లిమెంటేషన్ వర్క్ అవుతుంది. బట్ ఆల్రెడీ మీరు ఒక ఫంక్షన్ అయితే రైట్ చేస్తున్నారు. డిస్ప్లే అనేంతో ఫంక్షన్ రైట్ చేస్తున్నారు. బట్ అది ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే మీరు కాల్ చేస్తే మాత్రమే వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ వర్క్ చేయాలంటే కంపల్సరీ ఏం చేయాలి? ఇన్ మెయిన్ మెథడ్ ఇన్ మెయిన్ ఫంక్షన్ వీ షుడ్ కాల్ ద ఫంక్షన్ డిస్ప్లే ఆఫ్. ఓకే, డిస్ప్లే ఆఫ్ అని కాల్ చేస్తే దెన్ ఇట్ ఈస్ వర్కింగ్. ఇప్పుడు రన్ చేసి చూడండి. What is the output? Python. And one more advantage in function is reusability of code. ఒక్కసారి రైట్ చేసిన కోడ్ ని ఎన్నిసార్లు అయినా మనం కాల్ చేయొచ్చు. If you run this one, this function executes how many times? 3 times execute అవుతుంది. అంతే కదా? దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫంక్షన్. అంటే ఫంక్షన్స్ మనం రైట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రీయూజబిలిటీ ఆఫ్ కోడ్. ఒకసారి రైట్ చేసిన కోడ్ ని మీరు ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అడ్వాంటేజ్. ఓకే, ఐ వాంట్ రైట్ అనదర్ ఫంక్షన్ ఆల్సో. అంటే ఇంకొక ఫంక్షన్ నేను రైట్ చేయాలనుకున్నాను. వాయిడ్ షో ఆఫ్ అనేది రైట్ చేశాను. ఇన్ షో ఫంక్షన్ ఐ వాంట్ రైట్ printf. నేను ఏదో జావా అని టైప్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను కాల్ చేయాలనుకోండి. నేను డిస్ప్లే అన్న ఫంక్షన్ ప్లేస్ లో నేను ఏదో షో అన్న మెథడ్ కాల్ చేశాను. ఫంక్షన్ కాల్ చేశాను అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఏం చెక్ చేస్తుంది? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ ఫంక్షన్. ఇన్ మెయిన్ ఫంక్షన్ వాట్ ఈస్ ద ఫస్ట్ లైన్? డిస్ప్లే ఆఫ్. It executes the display function. What is the then working goes to display function. In display function, what is the implementation? Either Python and write user, that line is printed. Next, what is the next line? Show off. అంటే మళ్ళీ వర్కింగ్ ఎక్కడికి వస్తుంది అంటే షో అన్న ఫంక్షన్ దగ్గరికి వస్తుంది. షో అన్న ఫంక్షన్ ఏమైనా రైట్ చేస్తుంది అంటే జావా అని రైట్ చేస్తుంది. జావా అన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ డిస్ప్లే ఆఫ్ అన్న ఫంక్షన్ కాల్ చేశారు అంటే అగైన్ వర్కింగ్ గోస్ టు డిస్ప్లే ఫంక్షన్. ఆ డిస్ప్లే అన్న ఫంక్షన్ లోపల ఉన్న పైథాన్ వర్క్ అవుతుంది. అంటే అవుట్పుట్ ఏమొస్తుంది అంటే పైథాన్ జావా అగైన్ పైథాన్ అని వస్తుంది. కంపైల్ అండ్ రన్. ఇట్ ప్రింట్స్ పైథాన్ జావా పైథాన్. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ లో మనం ఎన్ని ఫంక్షన్స్ అయినా డెవలప్ చేయొచ్చు. ఒక ప్రోగ్రామ్ లో మనం ఎన్ని ఫంక్షన్స్ అయినా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఎట్ ద టైమ్ ఆఫ్ కాలింగ్ నేను జస్ట్ షో అన్న ఫంక్షన్ ఒకటే కాల్ చేశాను అనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుంది? జస్ట్ ఏమైనా వస్తుందంటే షో అన్న ఫంక్షన్ ఫంక్షనాలిటీ ఏముందో అది మాత్రం వర్క్ అవుతుంది. వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ షో? జావా. అంటే అవుట్పుట్ ఏమైనా వస్తుందంటే జావా అని వస్తుంది. ఓకే, ఇన్ కేస్ నేను షో ఫంక్షన్ వర్క్ అవుతున్నప్పుడు ఇంటర్నల్ గా డిస్ప్లే అన్న ఫంక్షన్ కాల్ చేశాను నేను. అంటే ఇప్పుడు షో అన్న ఫంక్షన్ లోపల వేరే ఫంక్షన్ ని కాల్ చేశాను. అంటే ఒక ఫంక్షన్ లోపల అదర్ ఫంక్షన్ ని కాల్ చేశాను. దిస్ ఇస్ నాట్ రికర్షన్ యాక్చువల్లీ. ఇప్పుడు నేను షో అన్న ఫంక్షన్ కాల్ చేస్తే ఫస్ట్ వర్కింగ్ వస్తు షో ఫంక్షన్. ఇక్కడ కాలింగ్ ఫంక్షన్ కాల్డ్ ఫంక్షన్ దగ్గర ఫంక్షనాలిటీకి వెళ్తుందండి. వాట్ ఇస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ షో ఫంక్షన్? డిస్ప్లే ఆఫ్. అంటే వర్కింగ్ ఎక్కడికి వెళ్తుంది అంటే డిస్ప్లే అన్న ఫంక్షన్కి వెళ్తుంది. వాట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిస్ప్లే ఫంక్షన్? పైథాన్ అని ఉంది, అది ప్రింట్ అవుతుంది.
నెక్స్ట్ ఏమవుతుందండి జావా అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను చేసిన ఇంప్లిమెంటేషన్ ఏంటంటే ఒక ఫంక్షన్ లోపల వేరే ఫంక్షన్ ని కాల్ చేసుకోవాలంటే కాల్ చేసుకోవచ్చు, దట్ ఈస్ పాసిబుల్. బట్ వాట్ ఈస్ రికర్షన్ అంటే వాడు ఏం చెప్తున్నాడు, ఏ ఫంక్షన్ కాల్డ్ బై ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ ఏజ్ రికర్షన్. ఒక ఫంక్షన్ మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ చేస్తే అది మాత్రమే దాన్ని రికర్షన్ అని పిలుస్తారు. ఇప్పుడు నేను ఇంప్లిమెంటేషన్ చేసింది ఏంటంటే ఒక ఫంక్షన్ లోపల వేరే ఫంక్షన్ కాల్ చేశాను, బట్ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే సేమ్ ఫంక్షన్ లోపల అదే ఫంక్షన్ కాల్ చేద్దాం అనుకున్నాను. అంటే షో అన్న ఫంక్షన్ లోపలే అగైన్ షో అన్న ఫంక్షన్ కాల్ చేశారనుకోండి, దిస్ ఇస్ కాల్డ్ రికర్షన్. దీన్ని ఏమని పిలుస్తారంటే రికర్షన్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏ ఫంక్షన్ లో కాల్ చేస్తున్నాను, షో అన్న ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. షో అన్న ఫంక్షన్ కాల్ చేసిన వర్కింగ్ ఎక్కడికి వెళ్ళిద్ది, షో అన్న ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉందో అక్కడికి మూవ్ అవుతుంది, డెఫినేషన్ దగ్గరికి వెళ్ళిద్ది. అందులో ఫస్ట్ లైన్, వాట్ ఇస్ ద ఫస్ట్ లైన్, షో ఆఫ్. అంటే అగైన్ ప్రింట్ ఆఫ్ జావా అని రైట్ చేసిన తర్వాత నేనే రైట్ చేశానంటే షో ఆఫ్ అని రైట్ చేశాను. అంటే ఫస్ట్ జావా అన్న స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఏముందండి, వాట్ ఇస్ ద సెకండ్ లైన్, షో ఆఫ్. అగైన్ వర్కింగ్ గోస్ టు షో ఫంక్షన్, మళ్ళీ అదే ఫంక్షన్కి వస్తుంది అండి. వాట్ ఇస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ దట్ ఫంక్షన్, జావా. జావా అని ప్రింట్ అవుతుంది, మళ్ళీ అగైన్ షో కాల్ అవుతుంది. అంటే ఇప్పుడు షో అన్న ఫంక్షన్ లోపల అగైన్ షో అన్న ఫంక్షన్ కాల్ చేసిన కాబట్టి దట్ ఈస్ కాల్డ్ రికర్షన్. వాట్ ఈస్ రికర్షన్ మీన్స్ ఏ ఫంక్షన్ కాల్డ్ బై ఇట్ సెల్ఫ్. ఒక ఫంక్షన్ అగైన్ అదే ఫంక్షన్ కాల్ చేస్తే మాత్రం రికర్షన్ అని పిలుస్తారు. ఇక్కడ నేను షో అన్న ఫంక్షన్ లోపల అగైన్ షో అన్న ఫంక్షన్ కాల్ చేసిన కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ నో డౌట్ రికర్షన్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను కాల్ చేసింది ఒక ఫంక్షన్ అండి, మెయిన్ ఫంక్షన్ లోపల షో అని కాల్ చేశాను అంటే వర్కింగ్ షో దగ్గరకు వస్తుంది. అందులో ఫస్ట్ లైన్ ఏముంది, జావా అని ఉంది, జావా అన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. వాట్ ఈస్ ద నెక్స్ట్ లైన్, షో అన్న ఫంక్షన్ నేమ్ ఉంది. అంటే వర్కింగ్ అగైన్ మళ్ళీ ఎక్కడికి వస్తుంది అంటే షో అన్న ఫంక్షన్కి వస్తుంది, జావా అని ప్రింట్ అవుతుంది, అగైన్ షో అన్న ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇలా ఎన్ని టైమ్స్ కాల్ అవుతుంది అంటే ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, బికాజ్ ఆఫ్ అక్కడ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుందండి, ఎక్కడ టెర్మినేట్ కూడా కాదు, అగైన్ కాల్ అవుతుంది కాబట్టి. అంటే ఒక ఫంక్షన్ లోపల ఒక ఫంక్షన్ కాల్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇట్ ఎగ్జిక్యూట్స్ రిపీటెడ్లీ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఇక్కడ రికర్షన్ లో ప్రాబ్లం ఏంటంటే అంటే లూప్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, కండిషన్ రైట్ చేస్తాం, ఫర్ i = 1, i ≤ 10, i++. దట్ మీన్స్ దట్ లూప్ ఎగ్జిక్యూట్స్ ఎగ్జాక్ట్లీ 10 టైమ్స్. బట్ ఇక్కడ రికర్షన్ కూడా రీయూజబిలిటీ, అంటే ఒకసారి రైట్ చేసిన కోడ్ని మళ్ళీ రీకాల్ చేయడానికి, అంటే మల్టిపుల్ టైమ్స్ ఒక ఫంక్షనాలిటీని వర్క్ చేయడానికి రికర్షన్ యూజ్ చేస్తారు. లూప్ ఆల్సో డస్ ది సేమ్ థింగ్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లూప్ అంటే ఏం చెప్తారు, ఇఫ్ యూ వాంట్ ఎగ్జిక్యూట్ సమ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్లీ, 1 or more స్టేట్మెంట్స్ రిపీటెడ్లీ, ఒక స్టేట్మెంట్ కానీ మల్టిపుల్ స్టేట్మెంట్స్ కానీ మోర్ దెన్ 1 టైం రన్ చేయడానికి లూప్ అన్నది యూజ్ చేస్తారు, ఐదర్ వైల్ లూప్ ఆర్ ఫర్ లూప్. లైక్ దట్ ఇక్కడ సేమ్ ఫంక్షనాలిటీని మల్టిపుల్ టైమ్స్ రన్ చేయడానికి రికర్షన్ యూజ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మోస్ట్లీ రికర్షన్ కూడా ఇటరేషన్ అంటే లూప్ ఫంక్షనాలిటీ పర్పస్ లోనే యూజ్ చేయొచ్చు. బట్ ఇటరేషన్ లో అడ్వాంటేజ్ ఏంటి, మీరు కండిషన్ రైట్ చేస్తున్నారు, మీకు రైట్ చేసిన కండిషన్ ఫాల్స్ అయితే ఆటోమేటిక్గా టెర్మినేట్ అయిపోతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఇస్ డజంట్ టెర్మినేటెడ్, బికాస్ ఆఫ్ ఎవ్రీ టైమ్ ఆ ఫంక్షన్ కాల్ అయిపోతుంటే ఆ ఫంక్షన్ లో ఉన్న కోడ్ రిపీటెడ్ గానే వర్క్ అవుతాయండి. దట్స్ వై బై డిఫాల్ట్ రికర్షన్ ఈస్ ఇన్ఫినైట్ రికర్షన్. అంటే యాక్చువల్గా ప్రాసెస్ బేస్ చేసుకునే రికర్షన్స్ కెన్ బి 2 types, ఫైనైట్ రికర్షన్ అండ్ ఇన్ఫినైట్ రికర్షన్. బై డిఫాల్ట్ ఎవ్రీ రికర్షన్ ఈస్ ఇన్ఫినైట్ రికర్షన్ ఓన్లీ. Okay, depends on process. There are 2 types of recursions are existent, finite recursion and infinite recursion. Finite recursion means stop at a particular instruction. Infinite recursion means keep on executing, never stops. By default every recursion is infinite recursion only. But infinite recursion అంటే అలా టెర్మినేట్ కానప్పుడు మీరు రికర్షన్ యూజ్ చేస్తున్నారు, దట్ ఈస్ యూజ్లెస్. బికాజ్ ఆఫ్ ఫంక్షనాలిటీ మనకు మల్టిపుల్ టైమ్స్ వర్క్ అవ్వాలి, బట్ ఏదో ఒక ప్లేస్ లో అయితే ఎండ్ అవ్వాలి. ఇక్కడ ఎండ్ కాదు అని చెప్పినప్పుడు మనం రికర్షన్ కాన్సెప్ట్ యూజ్ చేసిన యూజ్లెస్ అవుతుంది. కాబట్టి మోస్ట్లీ వీఆర్ యూజింగ్ ఫైనైట్ రికర్షన్. బట్ నేనేం చెప్తున్నాను, బై డిఫాల్ట్ రికర్షన్ రైట్ చేస్తే అది ఇన్ఫినైట్ రికర్షన్ మాత్రమే అవుద్ది. దట్స్ వై యూ కెన్ కన్వర్ట్ ఇన్ఫినైట్ రికర్షన్ ఇంటూ ఫైనైట్ రికర్షన్, దెన్ వీఆర్ యూజింగ్ కండిషన్.